మౌనమే సాంగ్ నాకు గుర్తొస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి నేను ఆ ఇంట్లో ప్రతి ఎమోషన్ ని ఫీల్ అయ్యా అండ్ ప్రతి రోజు ఒక కన్ఫ్యూజన్ గానీ ఒక డౌట్ గానీ ఉండే. కానీ నేను ఎంతవరకు ఆడగలను అంతవరకు ఆడినా. ఐ ట్రైడ్ మై బెస్ట్ అండ్ అది అంటే ఇట్ వాజ్ అన్ ఎమోషన్ఫుల్ జర్నీ ఫర్ మీ, బిగ్ బాస్ జర్నీ. నా ఎలిమినేషన్ కి రీజన్ ఏంటంటే ఐ థింక్ ప్రతి ఒక్కరికి ఇక్కడ కూడా మీరు లైఫ్ లో కొన్ని రోజులు మీకు చాలా మంచిగా ఉంటాయి, కొన్ని రోజులు మంచిగా ఉండవు. కొన్ని రోజులు మనం మంచిగా ఉంటాము, కొన్ని రోజులు అసలు ఏంటి జీవితం ఏంటి, మా జీవితం ఏంటి, ఇలా అయిపోయామని అని ఉంటది. సో నాకు ఇదే బిగ్ బాస్ రియాలిటీయా లో కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యి మేబీ నా బంగారమ్స్ ని నా ఫ్యాన్స్ ని మేబీ నేను డిసప్పాయింట్ చేశాను, అందుకే మేబీ నాకు ఓట్స్ రాలేదు. కానీ టు బి ఆనెస్ట్ నేను నిజంగా బయట ఎలా ఉంటాను లోపల కూడా అలానే ఉన్నాను. మీరు బయట కూడా నేను ఊరికే ఇటు అటు ఉండను. నాకు వచ్చిన వర్క్ కానీ నాకు వచ్చిన ఆపర్చునిటీ కానీ నేను మంచిగా ఉంటాను. సో నేను అలాగే ఉన్నాను. అది నాకు కూడా ఇప్పుడు షాకింగ్ గా వస్తుంది. నా ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదు, బికాస్ ఐ డోంట్ నో ఏమైంది. కానీ ఒక్కసారి నాకు సార్ అలా చెప్పా కదా, నువ్వు కనిపించట్లేదు, నేను ఇంకా నువ్వు ఆడాలి అలా అనగా ఐ థింక్ ఆ తర్వాత నేను బానే ఉన్నా. అది బయటికి ఎందుకు రాలేదు నాకు తెలీదు. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది దట్ ఇక్కడ నువ్వు వాయిస్ అవుట్ చేయకపోతే మంచిగా ఉండదు. అందుకే ఐ ట్రై. నాకు గొడవలు పెట్టుకోవడం రాదండి, నేను అది చేయలేను, నేను ఇప్పుడు కూడా చేయలేను, నేను తర్వాత కూడా చేయలేను. సో అందుకే ఫస్ట్ వీక్ లో యాక్చువల్లీ చీఫ్ పొజిషన్ లో నా ఫైర్ కనిపించింది. అగైన్ ఒక పవర్ ఆఫ్ అథారిటీ మీకు ఉన్నప్పుడు మీరు మాట్లాడగలుగుతారు. ఒక లీడర్ ఎలా మాట్లాడతారు, అలాగే ఒక మెంబర్ ఎలా మాట్లాడతారు, రెండు డిఫరెంట్. అందుకే మేబీ ఒక ఫస్ట్ వీక్ కి థర్డ్ వీక్ కి డిఫరెన్స్ వచ్చింది. సో నా బిగ్ బాస్ జర్నీ ఎలా అయిందంటే అందరూ 10, 20, 30% లో ఎలా స్టార్ట్ చేస్తారు, 100% లో స్టార్ట్ చేసాం. మణికంఠ అది నాకు తెలియదండి, అది నాకు బిగ్ బాస్ జర్నీ ఏమైందో నాకు తెలియట్లేదమ్మా. అది ఒక మనిషి అక్కడ ఎలా ఆడుతున్నాడో అది నేను ఎలా చెప్పగలుగుతాను. సో ఐ డోంట్ నో. లోపల చాలా మంది ఉన్నారండి, చాలా మంది వేరే వేరేగా ఆడుతున్నారు, వేరే ఒపీనియన్స్ తెచ్చుకొని వచ్చారు. చాలా మందికి వేరే వేరే డ్రీమ్స్ ఉన్నాయి అక్కడ. సో ఒక మనిషి నేను ఎలా పోర్ట్రే అవ్వాలని అనుకుంటున్నాడో అలానే పోర్ట్రే అవుతున్నారు బయట కూడా. సో అది నాకు తెలియదండి. మీకేమనిపిస్తుంది, జెన్యూనా ఫేకా? పబ్లిక్ ఆడియన్స్ వాచ్ చేస్తుంది. My favorite are two people, Seetha and Nikhil. They are my favorite. So Nikhil game ela ఆడుతున్నాడు. నిఖిల్ గేమ్ ఎలా ఆడుతున్నారా? ఐ థింక్ అందరికీ తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ 5 times చీఫ్. ఆయన ఆల్రెడీ ఎప్పుడైనా నామినేషన్స్ లో ఫస్ట్ టైం సేవ్ అయిపోతున్నారు. సో ఐ థింక్ జనాలకి ఆల్రెడీ తెలుసు ఆయన ఎలా ఆడుతున్నారు, మంచిగానే ఆడుతున్నారు. సో ఐ థింక్ నాకు కూడా అదే ఒపీనియన్. చెప్పా కదా, సీతా అండ్ నిఖిల్. ఇష్టం లేని వాళ్ళు నాకు ఇంకా ఎవరు లేరు నిజంగా. ఆ 8 members తో నేను లాస్ట్ వీక్ ఉన్నప్పుడు నేను అందరితో కనెక్ట్ అయిపోయా. నాకు అసలు రావాలని కూడా లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు బీ విత్ దెమ్. నేను ఇప్పుడు కూడా చాలా మిస్ అవుతున్నాను. సో ఎవ్రీవన్ ఈస్ క్లోజ్ టు మై హార్ట్. చెప్పా కదా ఇందాకే, మీరు ఓట్ చేయలేదు. దానికి కూడా సమాధానం చెప్పా కదా అండి. ఓ డాన్స్ అగైన్. ఎస్, డాన్స్ నాకు డాన్స్ ఈజీగా అనిపించింది, ఎందుకంటే డాన్స్ నేను నేర్చుకున్నా.
నేను చిన్నప్పటి నుంచి డాన్స్ లో నాకు ట్రైనింగ్ ఉంది. బిగ్ బాస్ ట్రైనింగ్ మీకు ఎవరు బిగ్ బాస్ ఎలా ఆడాలి ఎవరు చెప్పరు. సో నాకు డాన్స్ నేను చేయనప్పుడు ఇది నాకు వచ్చు, ఇది నేను చేయగలుగుతాను, దీనిలో నేను ట్విస్ట్ పెట్టి అన్లిమిటెడ్ ఫన్ పెట్టి ఉంటాను. కానీ బిగ్ బాస్ ఇంట్లో నాకు ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదు, నేను ఇలా ఉండాలి ఇలా ఉండాలి. కానీ మిగతా అందరికీ ఒక క్లారిటీ ఉంది. బికాజ్ వాళ్ళు సీజన్ చూస్తూ వెళ్ళారు, వాళ్ళు ఎప్పటి నుంచో డ్రీమ్ ఉండే వాళ్ళకి దట్ దే హ్యావ్ టు గో టు బిగ్ బాస్. సో అది నాకు డాన్స్ వేయడమే నవీన్ చాలా మంచిగా ఆడుతుంది. మీరు ఇప్పుడు వెళ్ళి వచ్చారు కాబట్టి మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్దాం అనుకుంటే వాళ్ళకి 1 పాయింట్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే లైక్ ఏం బాగా ఆడాలి బిగ్ బాస్ లో అంటే కొత్త వాళ్ళు ఇప్పుడు బయట ఉన్న జనాలు ఐ థింక్ మీరు అగైన్ మీకు ఒక వాయిస్ ఉండాలి. మీరు అక్కడ వెళ్ళి మాట్లాడకపోతే నాలాగా ఎలిమినేట్ అయిపోతారు. సో అక్కడ వెళ్ళి మాట్లాడాలి. మాట్లాడలేకపోతున్నారని బయటకు వచ్చేసి అనుకుంటారా? మేబీ యా అంటే అసలు మీ కెమెరాకి కనిపించిన కూడా కనిపించలేదు కదా. టాస్క్ లో కూడా మీరు పార్టిసిపేట్ కూడా తక్కువ ఉంది. సో దానికి ఏమంటారు? అంటే వాంటెడ్ గా మీరు టాస్క్ లో పార్టిసిపేట్ చేయట్లేదా లేకపోతే రావట్లేదా? నాకు మేబీ అవకాశం రాలేదు. ఎందుకంటే నాకు వచ్చిన టాస్క్ నేను మంచిగానే ఆడినా. మీరు కూడా చూసారు. సో యా అంటే మీరు డిబేట్ చేయలేదు ఈ టాస్క్ నేను ఆడతాను అడగలేదా ప్రేరణ గేమ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఆడుతుంది. యాక్చువల్లీ నాకు ఆల్రెడీ ఉన్న వైల్డ్ కార్డ్స్ కాకుండా ఓజీస్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు చాలా మంచిగా ఆడుతున్నారు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఇప్పుడు ఎలా ఆడతారు? టాప్ 5 లో ఎవరు ఉంటారా నాకు తెలియదు. నాకు నిజంగా తెలియదు. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అవ్వరు అయ్యారు. వాళ్ళు ఎలా ఆడతారో తెలియదు. చూడలేదా ఎపిసోడ్? చూడలేదా? మీ ఒపీనియన్ చెప్పండి నిజం చెప్తున్నా, లైఫ్ లో ఒక్క రోజైనా పొద్దున లేచి నేను డాన్స్ చేయలేదు. నేను వేరే ఒక డాన్స్ చేస్తా, అక్కడ కూడా పొద్దున్న నాకు లేపి డాన్స్ చేయడం నేను చేయలేను. నేను విష్ణుప్రియ మీకన్నా ఎక్కువ టైం సో అదే నేను అండ్ నాకు ఐ థింక్ మీరు డీలో కూడా నా పర్ఫార్మెన్సెస్ అన్ని చూస్తే నేను మోస్ట్లీ అమ్మాయి పాటలకే డాన్స్ చేస్తాను. మీకు తెలుసు దట్ ఓన్లీ గ్రేస్ఫుల్ డాన్స్ కి ఇలాంటి సాంగ్స్ కి డాన్స్ చేస్తాను. సో ఎప్పుడెప్పుడు నాకు ఓకే ఈ సాంగ్ బాగుంది అప్పుడే నేను డాన్స్ చేసేదాన్ని. ఐఎమ్ రియలీ సారీ. కానీ నేను డాన్స్ చేయనప్పుడు మనస్ఫూర్తిగా డాన్స్ చేయాలి. నేను ఊరికే డాన్స్ చేయాలని డాన్స్ చేయను. అది మీకు కూడా అనిపిస్తుంది. అప్పుడు నేను సరిగ్గా డాన్స్ చేయకపోతే ఏంటి ఇది డాన్స్ రాదు అని డాన్స్ చేస్తుంది అలా చెప్తారు. అందుకే నాకు ఎప్పుడు అనిపించింది అప్పుడే డాన్స్ చేస్తాను. విష్ణు అక్క చింపేస్తుంది కదా, ఆమె ముందు కూడా అలానే ఉంది కదా. ఆమె మంచిగా అరుస్తుంది కానీ ఆమె కాంటెంట్ అది. బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మేడం? చెప్పా ఇప్పుడే, నాకు మాటరాని మౌనం ఇది అలా ఉంది. కానీ ఇంకా వైపు చూస్తే ఐ థింక్ బిగ్ బాస్ లో నేను ఎంత నేర్చుకున్నా అంటే చాలా నేర్చుకున్నా అనుకుంటున్నా. రిత్వి ముందు 3 వీక్స్ లో కొంచెం అగ్రెసివ్ ఉండే, కానీ ఇప్పుడు తనకి గేమ్ మీద ఒక హోల్డ్ వచ్చింది. సో ఈస్ ప్లేయింగ్ అమేజింగ్. అంటే విష్ణుప్రియ స్పెల్లింగ్ అది నాకు తెలియదు. మేడం మణికంఠ పొద్దాక ఎందుకు ఏడుస్తున్నారు మేడం? సింపతి వీళ్ళు ఏడిపిస్తున్నారు. మీకు మణికంఠ బిగ్ ఎలా ఉంది? ఒకళ్ళు అడగండి. ఆఫ్టర్ బిగ్ బాస్ ప్లాన్స్ యాక్చువల్లీ ఆఫ్టర్ బిగ్ బాస్ ప్లాన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. నాకు ఎంతమంది జనాలు చూస్తే కూడా నాకు కొత్తగా ఉంది. ఎందుకంటే నాకు నా ఫోన్ మాత్రమే రాలేదు. సో ఐ షుడ్ గెట్ బ్యాక్ టు మై లైఫ్ స్టైల్, నార్మల్ లైఫ్ స్టైల్. ముందు నేను నో రేషన్ లేకుండా తినలేదు మంచిగా అండ్ అన్నీ కొంచెం ఇబ్బందిగా ఉండే. వన్స్ ఐ గెట్ బ్యాక్ టు మై సెల్ఫ్ అప్పుడు అగైన్ ప్రాజెక్ట్స్ వచ్చినా రాకపోయినా అవన్నీ మంచిగా క్యాల్కులేట్
చేసి మంచిగా పిక్ చేస్తాను నా ప్రాజెక్ట్. ఫుడ్ బాగా బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ బాగానే ఉంటది, మేమే వండుకోవాలి కదా. ఐఎమ్ వెరీ గుడ్ షెఫ్ అండి, నేను మంచిగా వండుకొని తిన్నా. మేడం బిగ్ బాస్ హౌస్ లో జెన్యూన్ ఆర్ట్స్ లో ఎవరు హీరోయిన్ గా చూడొచ్చు. మీరు కోరుకుంటే చూడొచ్చు, మీరు బ్లెస్ చేయండి నా ప్లీజ్. లాస్ట్ 2 క్వశ్చన్స్. నేను అనుకోవట్లేదు, నాకు తెలియదండి. అంటే ఇప్పుడు వచ్చిన 8 మంది ఉంటారు, వైల్డ్ కార్డ్ ఉంటారని ఉంటారు. నా సపోర్ట్ ఐ బి వెరీ ఆనెస్ట్ అగైన్ బికాజ్ నాకు సీత అండ్ నిఖిల్ చాలా ఫేవరెట్ అక్కడ. సో ఐఎమ్ సపోర్టింగ్ సీత అండ్ నిఖిల్. మేడం బిగ్ బాస్ హౌస్ లో అందరూ నటిస్తున్నారా, జెన్యూన్ గా ఆడుతున్నారా మీతో పాటు ఉన్న వాళ్ళు? బిగ్ బాస్ హౌస్ లో నటించడం అనేది చాలా కష్టం. బిగ్ బాస్ ఇలా కొన్ని టాస్క్ పెడతారు, కొన్ని ఎమోషనల్ టాస్క్ పెడతారు. అక్కడ ఫేక్ ఉండడం అంటే అసలు ఇంపాసిబుల్. నోబడీ కెన్ బి ఫేక్ అక్కడ. మణికంఠ రోజు నటిస్తున్నాడు, మామూలుగా నటించట్లేదు. అది మేబీ మీకు అనిపిస్తుంది, మేబీ నాకు తెలీదు, కానీ మా ఇంటి వాళ్ళకి అయితే అసలు అనిపించలేదు దట్ ఈస్ ఫేకింగ్. బికాస్ వీఆర్ దేర్ కదా, మనం ఉన్నాం అక్కడ. సో నాకైతే అది అనిపించలేదు. మేడం మీరు జెన్యూన్ ఆడారని బయటకు వచ్చారా? అంటే ఏ పనికి వాడి వారు ఎవరైనా ఉన్నారనుకోండి. ఓకేనా? మీ పాయింట్ ఆఫ్ మేడం సోనియా నాకు వెళ్ళిపోయారే, నేను ఎందుకు వచ్చేస్తున్నాను? సోనియా క్వశ్చన్ అడగని నుంచి మీకేం కొంచెం డల్ అయింది. చాలా డల్ అయింది మేడం. ఎందుకు మేడం? ఆవిడ కావాలనే ఫామ్ పార్ట్ లాగా ఫస్ట్ లో థర్డ్ గేమ్ మస్తు ఆడారు మేడం. మళ్ళీ ఎందుకు? ఒక క్వశ్చన్ కంప్లీట్ అవ్వాలి. మరి సోనియా గురించి చెప్పండి. సోనియా నాకు నేను ఏడ్చిన చూసారు కదా, నేను ఏడ్చిన ఎలిమినేట్ అవ్వగానే ఐ క్రైడ్ అ లాట్. ఎందుకంటే ఎవరు అనుకోలేదు దట్ ఆమె ఆ వీక్ ఎలిమినేట్ అయిపోతుంది. బట్ అగైన్ జనాలు ఏం చూస్తున్నారు, ఆడియన్స్ ముందు ఏం పోర్ట్రే అవుతుంది మాకు తెలియదు. సో వీ వర్ ఆల్సో షాక్. నేనైతే చాలా షాక్ అయ్యాను. లాస్ట్ క్వశ్చన్. లాస్ట్ 2 questions. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అంటే బేబక్క నుంచి మీ దాకా ఊకే సముద్రం కన్నీరు కారుతుంది. అది ఓవర్ యాక్టింగ్ అనుకోవచ్చా, జెన్యూన్ అనుకోవచ్చా? అది జెన్యున్ అండి. ఐ డోంట్ థింక్ సో. ఏడవడం ఇస్ నాట్ అ వీక్నెస్, ఇది మా అందరికీ తెలుసు. ఎందుకంటే ఐ డోంట్ థింక్ సో ఎమోషన్ చూపిస్తే ఆమె వీక్, ఆమె ఓవర్ యాక్టింగ్ చేస్తుందంటే నేను అస్సలు ఒప్పుకోను. మరి అదే మాదిరిగా మనకు మణికంఠని చూసుకుంటే మీరు అలా ఎందుకు ఒప్పుకుంటలేరు? మణికంఠ నాకు బ్యాక్ స్టాప్ చేశాడు అని నేను కోపం ఆయన మీద. మిగతా అన్ని ఆయన చాలా పర్ఫెక్ట్. వచ్చే లోపల కూడా ఐ థింక్ మీరు ఈ రోజు నా ఎలిమినేషన్ చూస్తే నువ్వు చాలా మంచిగా ఆడుతున్నావు అని, ఇలాగే జనాలు నీకు ఇష్టపడుతున్నారు, అలాగే ఆడు అని చెప్పి వచ్చాను. టార్గెట్ చేశారని అంటారు. మీకేమో నా గురించి ఏమైనా క్వశ్చన్? మేడం మీరు జెన్యూన్ గా ఆడిరని బయటకు వచ్చిరా? ఐ డోంట్ నో. మీరే నాకు ఓట్ చేయలేదు, సో నాకు తెలియదు. కానీ నిజంగా నాకు ఒక్కటే అర్థం అవుతుంది దట్ మీ అందరికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటే నా నుంచి. ఎక్స్పెక్టేషన్ ఫస్ట్ సెకండ్ వీక్ లో చాలా మంచిగా నేను ఫుల్ఫిల్ చేశాను, కానీ ఆ తర్వాత నా గేమ్ ఎక్కడో తగ్గింది. సో ఆల్ ఐ కెన్ సే ఐ యామ్ రియల్లీ సారీ. కానీ అప్పుడు కూడా నాకు ఏడవచ్చుకండి. నేను ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పుడు దాకా ఏడవలేదు, కానీ ఇప్పుడు ఏడుస్తానేమో నాకు అనిపిస్తుంది. కానీ ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. ఫేమస్ మీరెవరు ఇంకా ఏమైనా క్వశ్చన్స్? I think Big Boss ఒక్కొక్క మాటలో